ఆషాఢంలో బోనాలకైతే ఈ ఊరు రావటం జరిగింది. ఊర్లో ఎంతో అల్లరిగా ఆనందంగా ఇక్కడ బోనాల పండుగ జరుపుకున్నారని చెప్పొచ్చు. ఈ ఇంట్లోనే సహస్ర బోనాల పండుగ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఒకసారి ఇల్లంతా కూడా ఆనందంతో నిండిపోయిన పరిస్థితి కనిపించినప్పటికీ ఒక్కసారిగా విషాదం అయితే చోటు చేసుకుంది. సహస్ర ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మనం చూపించకూడదు, కానీ వీళ్ళందరూ కూడా సహస్ర ఫ్రెండ్స్, సహస్ర ఇంకా లేదు అన్న వార్తని ఆ ఫ్రెండ్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. అమ్మ, బయట జాంకాయల చెట్టు ఉంది, సహస్ర ఇష్టంగా తినేదంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. తింటాదేమో మేడం, మరి ఎక్కువ ఆమె పిల్లలతో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అమ్మ, బోనాలకి ఇక్కడికి వచ్చింది కదా సహస్ర, మీరు మాట్లాడారా? మాట్లాడినాం. ఎలా జరుపుకున్నారు బోనాలు మీరు సహస్రతో? మేము అందరం కూడా మంచిగా జరుపుకున్నాం. మీరు నానమ్మ, అమ్మమ్మని, అమ్మమ్మ ఎలా జరుపుకున్నారు? అంతా పెద్ద అమ్మమ్మని నేను మంచిగానే జరుపుకున్నాం. మంచిగానే అయింది, ఆడుకున్నారు మా పిల్లలు, ఆమె అందరు మంచిగానే ఉన్నాం. ఏం ఎక్కువ తినేది అంటే అమ్మమ్మ నాకు ఇది చేసి పెట్టని అడిగేదా మిమ్మల్ని? అడిగేది అది ఆమెకి ఏది ఇష్టం వస్తే అది, ఇడ్లీ అంటే ఇడ్లీ, దోశ అంటే దోశనే, మళ్ళా పొద్దుగాల పూట చాయ్, బిస్కెట్లు ఎన్నగినా ఆమెకు ఏది అడిగినా కూడా చేసి పెట్టింది. ఏదంటే చివరిసారిగా ఎప్పుడు మాట్లాడిందమ్మా మీతో? మాకు బోనాల పండుగ రోజు మాట్లాడింది. అప్పటి నుంచి ఇంకా ఇక మళ్ళీ రాలేదు ఆమె, మేము మాట్లాడలేము. మొన్ననే అడిగి వచ్చినాము. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు అంటే తను ఇలా ఇంకా లేదు, ఈ లోకంలో లేదని? మాకు సోమవారం తెలుసు. ఏమని చెప్పారమ్మా? ఏమని చెప్పారు, కోసేసిండ్రు, మళ్ళీ శాశురిని కోసేసిండ్రు అని చెప్పారు. ఇక మేము అప్పుడే వచ్చినా మాకు కనబడలేదు. మాకు వాళ్ళు ఎవరు కూడా చూతామంటే కూడా వాళ్ళు మమ్మల్ని చూడనియలేరు. మమ్మల్ని దూరం దూరం దొబ్బి పెడితే దూరం దూరమే ఉన్నాం మేము. ఇక ఎప్పుడు ఆ మందిలోకి వెళ్ళి ఎప్పుడు తీసుకుపోయింది కూడా మాకు తెలియదు. మేము ఇక్కడ అక్కడ తల్లినే బట్టి ఇక్కడ అక్కడ గుంజులాడుకున్నాం, కానీ పిల్లని తీసుకుపోయింది అందులో ఆంబులెన్స్లు వేసింది కూడా మేము చూడలేము. మేము మళ్ళీ పిల్లని తీసుకొని వచ్చినాకనే మన చేసేటప్పుడే ఇట్లా తెరిచినాకనే చూసినాం. అంతకు మాత్రమే మేము ఏం చూడలేము. అంత చిన్న పిల్ల చనిపోయింది, ఎవరో చంపేశారు అనేది తీసుకోలేకపోయారు కదా అసలు? మాకేం తెలుసు ఎవరో ఎక్కన్న, మాకు తెలియదు. ఎవరు చంపేసింది మాకేం తెలుసు. కోసేసిరు అన్నప్పుడే మాకు అదిరిపోయింది. మేము ఒకరిని ఒకరం వచ్చినాం, వచ్చినాం. అప్పటికే నిండిపోయినరు. మమ్మల్ని పిల్లల్ని చూద్దామంటే గుట్ట రానియలేరు. ఆ రూమ్లో గిట్ట మమ్మల్ని పోనీయలేరు. పోతే కూడా ఇట్లా రూమ్లో పోలీసు వాళ్ళు ఉన్నారు. రూమ్ బయటకు వెళ్ళి మాకు దొబ్బేసిండ్రు. రూమ్ బయటకు వెళ్ళి దొబ్బేస్తే మేము కిందికి వచ్చినాం. కిందికి వచ్చి మా పిల్ల మొత్తుకుంటుంటే మా పిల్లని పట్టుకొని మేము కూర్చున్నాం. ఇక అంబులెన్స్లో తీసుకొని పోయినారు. మేము పిల్లని కూడా చూడలేము. ఇప్పుడు ఇక మా అన్న జైనికి తీసుకొచ్చారు. పోస్ట్ చేసినాక అప్పుడు చూసినాం ఇంటికి వచ్చినాక. అంతదాకా మాకు చూడనియలేరు. అన్న, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్మార్టం చేసిన తర్వాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక తండ్రిగా తీసుకోలేకపోయి ఉండొచ్చు. అంటే తెలుసుకోవాలనుకున్నారా? అంటే అసలు ఎలా చంపాడు ఏంటి? ఎందుకంటే నేను మళ్ళీ ఆ కక్ష తీర్చుకోవాలి, నా కూతురు ఇంత కిరాతకంగా చంపుతాడా తెలుసుకోవాలనిపించింది. ఖచ్చితంగా మేడం, నాకైతే రిపోర్ట్స్ ఇవ్వలేరు. గాంధీ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ నేను పోలీసు వాళ్ళకి కూడా అడిగినాను, ఏమైనా సార్ ఇంకా రిపోర్ట్స్ రాలేవు అంటే కూడా రిపోర్ట్స్ అవి ఇంకా రాలేవు, ఇంకా టైం పడుతుంది, చాలా చెక్ చేయాలి, డాక్టర్లు అందరూ చెక్ చేసి ఇవ్వాలి, టైం పడుతుంది, ఇంకా 2 వీక్స్ టైం పడుతుంది అని చెప్పారు వాళ్ళు. తెలుసుకోవాలని చాలా ఉండే నాకు, కానీ వాళ్ళు సహకరించలేరు, నన్ను చెప్పలేదు అసలు. ఏం వాళ్ళు తలకాయ నొప్పి తిన్నారు మేడం, తలకాయ. మీరు సహస్ర ఎప్పుడు బయటికి వెళ్ళారన్న? అంటే ఏమన్నా ఇష్టంగా డాడీ బయటకు వెళ్దాం, నాకు ఇది కొనివా అది కొనివా అని చెప్పేదా? బండి మీద తిప్పమని అలాంటివి చెప్పే మేడం. వెళ్ళేటప్పుడు తిప్పిస్తున్నాను, అట్లా తిప్పిస్తాను అంటే మరి ఇప్పిస్తాను, ఖచ్చితంగా ఇప్పిస్తాను. దాంట్లో అయితే లోటు లేదు ఆమెకు. అంటే ఇదంతా ఓకే, కానీ బాబుని ఎందుకు హాస్టల్లో వేయాలనుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీకు బాబు, ఆమె కూడా ఇప్పుడు ఆమెకు మైండ్ ఆఫ్ పీస్ కావాలంటే జాబ్ చేస్తాను. ఇంట్లో ఉంటే ఇంకా ఆమెకు మైండ్ పీస్ అవ్వదు మేడం, ఇంకా ఏదో ఆలోచించి పిచ్చిది అయిపోతుంది. అందుకే కంపల్సరీ ఆమె జాబ్ చేసుకుంటే సెక్యూరిటీ లేదు కాబట్టి నేను వేయాలనుకుంటున్నాను. లేకపోతే నేను ఇన్ని రోజులు చేసుకున్న దాన్ని ఎందుకు వేయాలనుకుంటాను? నా బిడ్డనే, నా కొడుకునే అట్లా ఒంటరికి వదిలేసి, అదేదో అప్పుడే వేస్తాను కదా హాస్టల్లో మేడం. మరి ఒంటరికి వదిలేసి జాబ్ చేసుకోవాలనుకున్నప్పుడే నేను హాస్టల్లో వేస్తుంటే కదా, ఇప్పుడు ఎందుకు వేయాలనుకున్న ఆలోచన వచ్చింది. బయట చిన్న చిన్న పిల్లలతోనే హత్యలు జరుగుతున్నాయి కాబట్టి నేను హాస్టల్ వేయాలనుకుంటున్నాను. సెక్యూరిటీ లేదు. బాబు కూడా కళ్ళలో నీళ్ళు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హాస్టల్లో వేస్తా అంటున్నారు అమ్మ వాళ్ళు.
వాళ్ళే చెప్తున్నారు. అయినా సరే మేడం, కానీ నాకు బాబు సేఫ్టీ ఉంటాడు కదా, అట్లా అనుకుంటున్నా. సో బాబు సేఫ్టీ కోసం అంటే అమ్మ ఇది నిజమేనా? నిజంగానే పిల్లలకి అసలు సేఫ్టీ లేదా ఇంట్లో? లేదు మేడం, లేదు. ఏం చెప్పాలని నేను, కానీ ఏం చెప్పినా కూడా వేస్ట్. ఏం చేయట్లే ప్రభుత్వం, అంటే పోలీస్ శాఖ ఎవరు ఏం చేయట్లేదు మేడం. పోలీసులు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ప్రజల మనమే ఉన్నాం, మనం ఏమైనా చేస్తున్నామా? ఎవరేం చెయ్యరు. ఆ తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ దుర్మార్గుడి తల్లిదండ్రులు ఏం చెప్పాలనుకోవట్లే మేడం. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళే చెప్పాలి. ఇక మేమేం చెప్పాలి? ఏం చెప్పాను మేడం నేను. మీది ఎందుకంటే 9 నెలలు మోసి కన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ కూతురు మీద, అలాంటిది కడుపు కోత మీది, బాధ మీది. కాబట్టి ఒక తల్లిగా ఒక ఆడదానిలా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు, ముఖ్యంగా తల్లిదండ్రులకి? ఎందుకంటే కొడుకు ఏం చేస్తున్నాడు మన ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రుల బాధ్యత కాదు. ఒక కొడుకు కానీ కూతురు కానీ గడప దాటిన తర్వాత వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రవర్తన ఉంది అని తెలుసుకునే బాధ్యత కూడా తల్లిదండ్రులు ఉంది. కాబట్టి మీరేం చెప్తారు మేడం? ఆ అబ్బాయికి అయితే ఉరి శిక్ష వేయాలి, తల్లిదండ్రులకైతే కఠినంగానే శిక్షించాలి.